దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే నిన్న ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేసిర్రు, మానస ఏంది లతను అక్క అంటుంది అని. దోస్తులు మా సైడ్ అయితే ఆడబిడ్డలను అక్క అని అంటామన్నమాట. అన్న భార్యలుంటారు చూసిర్రా, వాళ్ళను మాత్రమే వదిన అని అంటామన్నమాట. ఇప్పుడు శ్వేత నన్ను వదిన అని పిలుస్తుంది కదా, ఒకవేళ శ్వేత నాకంటే పెద్దదై ఉంటే ఆమె నా ఆడబిడ్డ కాబట్టి నేను అక్క అనేదాన్ని. ఇక నాకంటే చిన్న కాబట్టి నేను శ్వేత అని పిలుస్తా అన్నమాట. అర్థమైందా దోస్తులు? మా సైడు ఇట్లనే పిలుచుకుంటాం దోస్తులు. అదే ప్రకారంగా వీడియో అయితే చేస్తున్నాం. మరి వీడియోలు నచ్చుతున్నాయా? ఇక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కామెంట్ పెట్టుర్రి. మళ్ళీ వీడియోస్కు హైప్స్ ఇవ్వండి. ఇక దోస్తులు లెంత్ తక్కువైతుందని చాలా మంది చాలా బాధపడుతున్నారు. ఇక ఏం చేయమంటారు దోస్తులు, రోజు 2 వీడియోలు, ఇంట్లో పని, పిల్లలు అంటే కొంచెం టైం లేకుండా పోతుందన్నమాట. మీరు నమ్ముతారో నమ్మరో దోస్తులు, మాకైతే కొంచెం కూడా రెస్ట్ ఉండదు. మేము రెస్ట్ తీసుకునేది ఎప్పుడు అని అంటే నైట్ మాత్రమే. ఇక నైట్లో కూడా వీడియో చేసి పెట్టుకుందాం రేపటికి అని అంటే అస్సలు సాధన కాదు, మస్తు నీరసంగా ఉంటుంది అన్నమాట. పొద్దంతా ఇదే పని ఉంటుంది కాబట్టి. సో దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే తమ్ముడు పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 156 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వాళ్ళతోటి కూర్చొని ఏం ముచ్చట పెడతాంది, తిన్నది సప్పుడేక రూమ్లకు అయ్యే పోతుంది కదా. మానసా, ఓ మానసా. ఏమైంది పిలుస్తున్నావు? ఏం లేదే, అక్కడ ఏం ముచ్చట పెడతాన్నావు? తిన్నావంటే లోపలికి రావాలే, ఇట్రా. వాళ్ళ రేపు మీ అవ్వగారింటికి పోవుడేమో, ఆడ నువ్వు నాతోటి ఉంటావా చెప్పు? నీతోటి ఉండకపోతే ఎవరితోటి ఉంటారా పిచ్చి? 4 గోడల మధ్యలో మన బెడ్రూమ్లా ఏమనుకున్నా మంచిదే గాని బయట నన్ను రారా పోరా అని అనకే. మా అమ్మింటే మళ్ళా మొగన్ని గట్లంటన్నవేందని భజన పెడుతుంది. నాకు తెలియదా బంటి, నేను బయట ఏమనలే. రాయిడ కూసో. అబ్బా నిన్న అడుమెట్లున్నదే సన్నగా. బంగారం నువ్వు ఎప్పుడు దొడ్డవుతావు చెప్పు? ఇప్పుడు నా దగ్గరికి వచ్చినావు కదా, మంచిగా తిండి తినుకుంటా మంచిగా లావు కావాలి నువ్వు. ఎందుకు ఇట్లుంటే నేను నీకు నచ్చలేనారా? నచ్చుతున్నావు బంగారం, కానీ కొంచెం లావు అయితే ఇంకా ముద్దుగా ఉంటావు. అప్పుడేందో బానే అంటున్నావు, చాయ్ పెట్టుకురాపో, అది పెట్టుకురాపో, ఇది పెట్టుకురాపో అని. వాళ్ళు పెట్టుకోరా చేసుకోరా? నేను పెళ్ళై 2 రోజులు అవుతుంది, అన్ని పనులు నేను చేయాలా? అయ్యో అన్ని పనులు కాదు బంగారం, ఎందుకంత కోపానికి వస్తున్నావు? వాళ్ళకు కోరసు నువ్వు వాళ్ళక పడుతుంది, గట్ల చేసినావు అనుకో కింద వంటావు బిడ్డ నువ్వు. అమ్మో నాతోటి కాదు బంగారం, ఈ రోజు కోసం నేను ఎంత వెయిట్ చేసినా నా బంగారం నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది, నా దగ్గర ఎప్పుడు ఉంటుంది, మేమిద్దరం కలిసి ఎప్పుడు భార్య భర్తల్లాగా బతుకుతాం అని ఎంత అదైనో నీకేం తెలుసు? అవునా, మరి నేను మాత్రం ఇక కలలు కనలేదా ఏంది? ఈ బక్కోడు నా భర్త ఎప్పుడు కావాలి, వాని పక్కకు నేను ఎప్పుడు పడుకోవాలని. అవునా బంగారం? అవునురా. సరే డోర్ పెట్టినావా? డోర్ పెట్టిరాపో, మనం పడుకుందాం. మీ వాళ్ళు ఫీల్ గారా ఇప్పుడే పడుకున్నారేంది అని? ఏం ఫీల్ గారు బంగారం, మళ్ళా పొద్దుగాల నువ్వు లేత్తలేవు, పొద్దుగాల లేవాలే 6:30 వరకు, సరేనా? అయ్యో లేస్తారా, లేవకపోతే ఏం చేస్తా? సరే సరే నువ్వైతే డోర్ పెట్టిరాపు. సరే. లడ్డు ఏందయ్యా? ఏమైందిరా లడ్డు, ఇలా చెప్పనేది నీ చెప్పన్నే ఒరిగినవు. ఏం చేయాలనయ్యా, నాకు నడుము బాగా నొత్తాంది, ఈ మధ్యలో పని బాగా అవుతాంది, ఇక నడుము నొత్తాంది. కాదు కొడుకంత చిన్న పోయి ఉన్నాడు, కొడుకును ఏమన్నా అన్నరా ఏంది మరి అత్తగారి ఇంటికాడ? లేకపోయినావు ఆడెందుకు చిన్న పోయి ఉంటాడు, లాతుంటేనేమో మంచిగా నవ్వుకుంటా తుల్లుకుంటా ఉంటాడు. ఇక లాత లేదాయే, వానికి మనసున పడత లేనట్టున్నది, మంచిగానే మాట్లాడే అన్నం తినే పోయి పండే, ఇంకేంది? ఏమోనే లడ్డు అంతా డల్లుగున్నట్టు అనిపించింది. మేము డల్లుగా లేడు తీయలేవు. ఇంకా వండలేదా నువ్వు? నువ్వు నిద్ర అత్తలేదా అనో ఈ పిల్లగా? అమ్మమ్మ పెద్ద దున్నపోతేనాయే. నువ్వు పెద్ద గాడిదివా? ఇంకా బతుకోలేదా నువ్వు?
అంత నొత్తాంది దిగరా. ఏం కథ చెప్పాలే నాయనా నీకు? మంచి కథ చెప్తా, నువ్వు జోజో పోవాలి. నీకు కథలత్తే అరలడ్డు. నాకెందుకు రావు, సూపర్ వస్తాయి. నాయనా ఒక టమాటా పండు, ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి, ఒక ఆలుగడ్డ దోస్తులట. అన్నా అయితే రోడ్డు పొంట నలుగురు కలిసి పోతా అంటారట. పోతా అంటే ఒక అవ్వకు మిరపకాయ అవసరం ఉండి ఆయన అవ్వ మిరపకాయ తీసుకొని కోసుకొని కూరలు వేసుకుంటదట. ఇక వేసుకుంటే ఈ ముగ్గురు దోస్తులు అయ్యో మిరపకాయ చచ్చిపోయింది అని ఏడ్తాయట నాయనా. ఇక టమాటా ఉల్లిగడ్డ ఆలుగడ్డ తవ్వ పొంటి మిరపకాయ చచ్చిపోయిందని ఏడ్చుకుంటా నడుచుకుంటా పోతారట. ఇక పోతా అంటే ఒక అవ్వనట ఆలుగడ్డ బజ్జీలు ఎత్తందట. అబ్బా ఇంకో ఆలుగడ్డ అయితే మంచిగుండు, ఇంకో 4 బజ్జీలు అవ్వని ఆయన ఈ ఆలుగడ్డను చూసి ఆయన తీసుకొని కోసి బజ్జీలు ఎత్తదట. పాపం ఏసుడుతోటే టమాటును ఉల్లిగడ్డ మస్తు ఎడతాయట. అయ్యో మిరపకాయ చచ్చిపోయింది ఆలుగడ్డ చచ్చిపోయిందని ఇక ఏడ్చుకుంటా నడుచుకుంటా పోతారట. పోతా అంటేనట ఒక ముసలవ్వకు టమాటా పండు అవసరం వస్తుందట కూర వండుకుందామని. ఇక ఆయనతో ముసలవ్వకు ఆయనతో ఈ టమాటా తీసుకొని కోసుకొని కూరలు వేసుకుంటదట. అచ్చో టమాటా చచ్చిపోయింది. టమాటా చచ్చిపోయిందే నాయనా. ఇక చచ్చిపోయినాక ఉల్లిగడ్డ ఉండి మస్తు ఎడుతుందట, బాగా ఎడుతుందట. ఒక చెట్టు కింద కూర్చొని అయ్యో టమాటా చచ్చిపోయింది అని బాగా ఎడుతుందట. ఇక ఉల్లిగడ్డ అనుకుంటదట మిరపకాయ చచ్చిపోతేనేమో మేము ముగ్గురం ఏడిచినాం, ఆలుగడ్డ చచ్చిపోతేనేమో ఇద్దరం ఏడిచినాం, టమాటా చచ్చిపోతేనేమో నేను ఏడుతాన్నా. మరి రేపు నేను చచ్చిపోతే నా కోసం ఎవరు ఏడవాలని బాగా ఏడుతుందట నేను ఆయన చెట్టు కింద కూర్చొని. అచ్చో పాపం. అట్లా ఏడుతా అంటే ఆయన దేవుడు దిగచ్చి ఉల్లిగడ్డకు వరం ఇస్తాడట. ఉల్లిగడ్డ నువ్వు ఎందుకు ఏడుతున్నావు? నువ్వు చచ్చిపోతే ఎవరు ఏడతారని ఏడుతున్నావా? నువ్వు చచ్చిపోతే మనుషులు ఏడతారు. నిన్ను కోసినప్పుడల్లా వాళ్ళకు కళ్ళు మండి కళ్ళల్లకి నీళ్ళు వస్తాయి అని దేవుడు వరం ఇచ్చి బుయ్యమని మాయమవుతాడట. అందుకే మనకు ఉల్లిగడ్డ కోసేటప్పుడు కళ్ళు మండుతాయి కళ్ళల్లకి నీళ్ళు వస్తాయి. తాతకు కథలు రావే నాయనా, పిత్తులే వస్తాయి. ఏడవిత్తిన్నే పిత్తులు అత్తే అనబడుతుంది. పువ్వు విత్తుతావు డామ్ డామ్ అని. అయినా ఇక వండుకోయే నాయన, నిద్ర వస్తుంది. పొద్దుగాలు ఇవ్వాలి, పని చెయ్యాలి. అమ్మమ్మ నేను ఇక్కడనే ఉంటా, నువ్వు రోజొక్క కథ చెప్పు నాకు, నేను ఎత్తుకుపోను, నీతోటే ఉంటా. అబ్బున్న బంగారు కొండలే అమ్మమ్మతో ఉంటే అనువు. సరేనే నాయనా, నీకు రోజు 2 కథలు చెప్తా ఉండు. మమ్మీ ఓని ఈ చెద్దరెందుకే అంత ఉడకపోతాందంటే? నాకు చలి పెడుతుంది బంగారం. చలి పెడతాందా? ఈ అవ్వ నేను ఉండంగా నీకు చలి ఎందుకు పెడతాందే? మంచిగా వెచ్చగా ఉంటది గాని. సరే గాని రేపు మా అమ్మోళ్ళ ఇంటికి పోతాం కదా, నేను అక్కడనే ఒక 2 రోజులు ఉంటా, నువ్వు రోజు అక్కడికే రా. అరే మెంటలా పిచ్చిదానా, మన బెడ్రూమ్ మనక తోలిపెట్టి నువ్వు అక్కడ ఎట్లనే? రేపు పొద్దుగాల పోదాం, సాయంత్రం వద్దాం గంతే, నైట్ ఇక్కడనే. అలా ఎల్లుండి నువ్వు ఆఫీస్ పోతావు కదా, నాకు బోర్ కొట్టుతుందా? బోరు కొడితే మీ అవ్వగారింటికి పో, కాసేపు ఇక్కడ కాసేపు ఉండు. ఇక పూర్తిగా పోయి అక్కడనే ఉండకు, మళ్ళా మా శకుంతలాదేవి ఒర్రుతుంది. సరేలేరా. గుడ్ నైట్. ఇక పడుకోవే, నిద్ర వస్తుంది. ఎందుకో నువ్వు పక్కకుంటే నిద్ర వస్తలేదురా నాకు. పడుకో. ఈ మూత్రం పాడగాని ఇప్పుడే రావాలా? మంచిగా నిద్ర పడుతుంది. తెల్లారంగా ఈ మూత్రమేమో వస్తుంది. అబ్బో పెళ్ళైనప్పటి నుండి దూరం మారిపోయిండు. నన్ను మందలిత్తలేడు కదా. పోతాండి ఇక సుస్సు పోతాడు కావచ్చు. సుస్సు ఇక పెళ్ళం వచ్చినాక పెళ్ళం మోజులున్నాడు, ఇక నా మోజు తక్కువైనది. అబ్బా ఇప్పుడు నిమ్మలం ఉన్నది. ఏంది బర్రే, తొందరనే లేచినావు? మంచిగా వండచ్చు, నువ్వు రాజువు. ఏం సంగతి, అంత మంచిదేనా? నువ్వు చెప్పాలే, నీ వ్యవస్థ ఎట్లా నడుస్తాందో. కొంచెం నా పెళ్ళంతో టైం స్పెండ్ చేస్తాన బర్రే, అందుకే నీతోటి ఉండలేను. జరా ఏమనుకోకు,
ఫీలింగ్ అయినట్టున్నావు కదా, మూతి మార్చుకున్నావు, ముఖం చూస్తలేవు. నన్ను చూస్తేనే అంబా అంబా అనేదానివి, ఏమైంది? సప్పులు లేదు. అది నేను నిన్ను మర్చిపోనురా బర్రే. నీ గజ్జలు గజ్జలు అన్నీ దాచిపెట్టినా. మళ్ళీ ఏదైనా ఫంక్షన్ అయిందనుకో మళ్ళీ ఎత్తా నీకు. పెళ్లికి వచ్చిన వాళ్ళు నిన్ను చూడాలా నన్నే చూసిర్రు, నా ఇజ్జత్ అంతా పోయింది. టేకు రెస్ట్ బర్రే, టేకు రెస్ట్, ఓకేనా? మంచిగా పడుకో. అవురా బంట, ఏమైందే? చేసినావా నువ్వు? చేసినా గానీ గడ్డెటు పోయేస్తావు. ఆ కమలక్కకు పాలు పోసి అత్తన్నారా? ఇంకా మానసాలు ఇవ్వలేదా? లేపో, పొద్దు పోతాంది, లేవ్వాలే. ఆడపిల్లలు అన్నాక తొందర. పో పో లేపో. లేపుతీ. ఇవ్వాలి. ఇంత పని చేయకుండా మంచిదే గాని లేచి కూసోవాలరా. పొద్దు పోయేదాకా ఆడోళ్ళు పండద్దు, దరిద్రం చూస్తుంది ఇంట్లకు. ఓ మత్తు వచ్చింది తీ దరిద్రం. అక్క వంట ఏం కాదా? అయ్యో అక్క అవ్వగారింటికి అచ్చే లేచింది అక్క ఎప్పుడో. పిల్లగాడు వండనిత్తన్నాడని పన్నదా? భలే అంటున్నావు పోరు అక్కు అని. అయ్యో నేనేమనలేదు గాని రాగాలు తీయకు. అబ్బా ఈయనకి నేను రాగాలు తీసినట్టు అయితన్నదా? బర్రే పండుకో. చూసినవానే బర్రే, ఇక ఆయనకి పెళ్ళైపోయింది. ఇటు నీ బతుకు అటు నా బతుకు. గోవిందో గోవిందా. అస్సలు లేవ బుద్ధి అయితే లేదు, పని చెయ్య బుద్ధి అయితే లేదు. పానమంతా మజ్జు మజ్జు పాడైంది. ఈ పెండ తెచ్చి ఇంత ఆలుకన్నా చల్లాలే. పోషిని ఆట పట్టిద్దాం. దొంగ దొంగ కర్రా దొంగ. అత్తండు కత్తి పట్టుకొని కొడతాడట. అవ్వా నేను లేచిన గడియ మంచలేదు. పోసి దెబ్బకే ఇంట్లోకి పోయి తలుపులు వేసుకుంది కదా, దీన్ని ఇట్లనే వేయాలి పోసిని. ఓర్ని అవ్వ, పోసి తలుపులేదు ఇత్తలేదు కదా, ఊడ్చుకోదా చల్లుకోదా ఇంకా. ఓ పోసావా? పోయిండారా దొంగోడు? నమ్మినావా పోసావా? నిజం కాదారా? అట్టిగానే అన్నవా ఏంది? అట్టిగానే జోకి చేసిన పొద్దుగాల. ఓ నీ కాళ్ళు మండ, నీకేం బుట్టి పాడైంద్రు? ఏమో నేను లేచి బయటకు అత్తిని దొంగ దొంగ అంటే లోపలికి డోర్లు వేసుకుంటుని ఎక్కడ పని అక్కడనే పాడాయా. ఏ పని వేయకపోతుని నీ మొలదారందేంప నీకు నేనే దొరుకుతాను రా పొద్దుగాల. లింగిడి గిస్సి లింగిడి జంగిడి గిస్సి జంగిడి గుండు పోసి. ఆ ఎంటకలు పెరగటట్టు లేవు కదా, మొత్తం గుండుకు కర్ర పెయింట్ వేసుకోపోయినావు. అట్లన్నా ఓ తీరు కొడతావు గాని రోత పాడైనవు. నేను ఎట్లుంటే ఏంద్రా? నువ్వు నా మోగనివా నా మిండనివా లేకపోతే ఏంద్రా నీకు? నీ అవ్వ నేను చచ్చినా మంచిదే గాని నీ అసొంటి దానికి నేను బానిసనైతానా? చూడు ఈయన బలుపు చూడు, ఈయన కావురం చూడు. చూస్తారు అగో అత్తారు అందరూ. వాళ్ళు మాయమాయే ముండ కొడుకు. అరే రామ 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 నన్ను గోస ఉచ్చుకుంటాడు. ఇంద్రా అమ్మ డాడీ ఇంకా వస్తలేడు, తీసుకుపోవడానికి వస్తా అన్నారు కదా ఈరోజు. అయ్యో బంగారం పోదాం తీయలేవు, ఎందుకంత తొందర పడుతున్నావు? గిక్కన్నేనాయే అమ్మ వంట చేస్తుంది కదా, చేసినాక తిని పోదాం తీ, అప్పటి వరకు వస్తాడు కావచ్చు. ఏమో రా, నాకెందుకు పోబుద్ది అవుతుంది. అయ్యో పోదు తీయలేవు. బయట ఇంకా జరసేపు పండకపోయినవే. ఏ పిల్లగాడు చల్లగుండా నైట్ అంతా పడుకోనిచ్చు లేదురా. ఇక తెల్లారంగా పడుకున్నా అటే వేసుకొని ఇక అటే నిద్ర పట్టిందిరా. అవో స్నానాలు కూడా అయినాయా మీ? ఏమైనా టైం తక్కువ అవుతుందా? 9 అయిపోయింది. నీకేంది మారా అనివి? మరి టైం బాగైతుందే అక్క, ముఖం కడిగి ఇంత ఛాయ తాగుపో. అడుగుతా తీరా మనసా తాళమైందా? ఇంతక్క అవుతుంది ఇక. అమ్మ ఏం చేస్తాంద్రా? వంట చేస్తాందే. అయ్యో మనసా అట్టిగానే కూర్చున్నావు, అమ్మకి ఇంత ఏదైనా సహాయం చేస్తే ఏమవు? నువ్వు పంది అన్నట్టు వన్నావు, ఇవరిదాకా నిన్నెవడు వండు అన్నాడు? బక్క ముద్దనా లేచి పని చేస్తే అయిపోవు కదా మీ అవ్వకు. చేస్తానే వేయినా గాని ఇక కూర్చోపోయే అని అన్నది, అందుకేడా కూర్చున్నా. అది గట్లనే అంటది పిసది, అదొకరిని పని చెయ్యనియది గాని మనం చెయ్యాలి. పాపం ఒకటి ఎంత కని చేసుకుంటది. ఇండ్రోల పొంటి బిడ్డవై ఉంటాను, నీకు లేచి చేయరాలేదు అయ్యింది అనంటే పిల్లడు జల్లడు అని మంచిగా సాగు దొరికించుకున్నావు. సరే కానీ నేను ముఖం కడుగుతా. మానసా ఛాయ పోసుకొచ్చి ఇడబెట్టు, వచ్చి తాగుతా. అది అయిపిత్త పట్టు, నువ్వు తాగుడెందుకు? సరే అక్క. అవురా మీ అక్కకు 9కి ఛాయారా, ఇక పోసుకొచ్చి పెట్టుమనంటాంది రెడీగా. ఇక తాగిపిత్త అయిపోతుంది కదా.
ఓ పిచ్చిదానా ఉర్రకే ఇంటే మళ్ళా ఫీల్ అవుతుంది. ఇక పోతే కాదా ఎన్ని రోజులు ఉంటది? అట్లా అనద్దే, నాకెంత హక్కు ఉంటుందో దానికి కూడా అవ్వగారింటి కాడ అంతే హక్కు ఉంటుంది. దాని ఇష్టం ఉన్నప్పుడు వస్తుంది, దాని ఇష్టం ఉన్నప్పుడు పోతుంది. కట్టేరా, కానీ ఇప్పుడు వచ్చి దగ్గర దగ్గర 20 రోజులు అవుతాంది. ఆ అన్నయ్య ఏమంటలేడా ఏంటి? ఆ పెద్దమ్మ రమ్మంటలేదా? ఏందో ఏమో విచిత్రం. అయ్యో మానసా, ఇన్నే కూర్చున్నావా? కాయ పోసుకరమ్మంటి కదా. అయ్యో అక్క, నువ్వు ఇంత తొందర ముఖం కడుగుతావని నాకేం తెలుసు. పోసుకత్తా. ఇక ఏమద్దు తియ్యి, నేనే పోసుకొని తాగుతా. అయ్యో అక్క, గట్లంటున్నావేందే? నువ్వు ముఖం కడిగినవో లేదో అటు పోయి ఇటు అత్తివి. మేము 2 ముచ్చట్లు మాట్లాడుకునే వరకు నువ్వు మెల్లగా అడిగి అత్తవు కదా పోసుకత్తా అని అదంటాంది. నువ్వు అంతలోపే వచ్చినవు. ఏమో లేరా, ఇప్పుడే ఆడబిడ్డ అంటే విలువిత్తలేరు, ఇక తర్వాత ఏమిత్తరు? నీకు ఏం విలువలేదు ఇప్పుడు. ఉత్త షాయి పోసుకరానందుకే మొత్తం షింగిడి మింగిడి ఆడతాను. పోసుకరాను, పోసుకొని తాగుపో. అయ్యో అక్క, పోసుకత్తది. పోసుకొని తాగుతుంది. అయ్యో పోసుకత్త అయిపోవు కదనే. ఓ ఆ పచ్చర పాడుగాను ముఖం కడిగిందా లేదా? నోట్లో నీళ్లు పోసుకొని వచ్చినట్టున్నది, షాయి పోసుకరాలేదు అని అంటాంది. గింత చెప్పన గడుగుతుందని నాకేం తెలుసురా? ఏమో నా మీదకి సీరియస్ అవుతావు నువ్వు. అరే నేనేం సీరియస్ కాలేనే, చెప్పుతున్నా పోసుకత్త అయిపోవు కదా మళ్ళా ఫీల్ అవుతుంది అక్క అని. ఫీల్ అయితే గాని మనకు వచ్చేది ఏం లేదు. అబ్బో, నువ్వు దండిదానివే ఉన్నవే. మా అక్క ఎంతనో, మా అక్క కంటే ఓ రూపాయి బిల్ అంతా ఎక్కువనే ఉన్నావు. అయితే తీయి. మా డాడీ కన్నా ఫోన్ చేయరా, అటు పోదాం. ఈ ఇంట్లో నాకు అంత బూరు కొట్టినట్టు అవుతుందిరా. మా ఇంటి మొక్క ఒక్కసారన్న పోపోతిమి. నేనున్నా బోరు కొడుతుందా? ఏమైందిరా? అయిందే. అక్కకు షాయి పోసుకరమ్మంటే పోసుకరాలేదట కదా మానస. అక్క ఫీలింగ్ కాబట్టి. అత్తమ్మ, నేను అటు పోయింది ముఖం కడుక్కొని వచ్చే వరకు పోసుకొద్దామని నేను అనుకున్నా. మరి అక్క ముఖం కడిగిందో లేకపోతే నోట్లో నీళ్ళు పోసుకొని వచ్చిందో? టక్కన వచ్చింది, నేనేం చేయాలి దానికి? అదే గాని అయితే ఏ ఫీలింగుకి చిన్న చిన్న వాటికి ఫీలింగు కావద్దే అమ్మా. అరే గాని మీ మామ ఫోన్ చేసిండా? ఏది చేయలేదు కదనే. అదే ఇక ఇటు అన్నం తిన్నాక పోదురుతీయి, ఇక తోలుకపోవడానికి వస్తారు కదా. అందుకే బాపు పొద్దుగానే ఇంత చికెన్ తెచ్చిండు, అండుతా అన్నది. అయినాక వాళ్ళు వచ్చినాక తిని ఆయనతో పోయి ఆడ నిద్ర తీసి మళ్ళీ తెల్లారి రార్రి. సరేనే అమ్మా, నేను కూడా ఇయ్యల్లా పోతనే ఇక బాపును దించిరమ్మంట కొంచెం అయినాక. పోతే ఓ నిన్నెవరన్నా ఉండమంటుర్రా ఇక్కడ? పోతానుడే గాని పోయింది లేదు, పీకింది లేదు. పోతావా బిడ్డ? ఓ 2 రోజులైనాక పోదువు తీయలేవు. అమ్మా, నువ్వన్నా 2 రోజులైనాక పోదువు తీయని అంటున్నావు. కనీసం తమ్ముడు అంటుండానే? వాడు ఎప్పుడు పోతుందా అని చూస్తున్నట్టున్నాడు. ఓ అక్క, ఏందే నువ్వు అట్లా మాట్లాడుతావు? నాకు ఉండదానే నువ్వు ఉండాలని? ఏమోరా తమ్ముడా, నిన్నటికేళ్ళటికే వింత ప్రవర్తనలు కనబడుతున్నాయి. కనీసం మరి అక్క ఉండు అని కూడా అంటలేదు. చూసిర్రా ఇక? వింతలేదు బొంతలేదు, ఇక నడుసుకో సంచిరా బట్టలు వారేసుకొని. ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టమైన రోజులు ఉండొచ్చు. నేను అద్దంటానానే? అదే గాని ఇక రాను అద్దంటావురా తమ్ముడా. ఎందుకు బిడ్డ అట్లా అంటాడు? అలా అట్లా అనేటోడు కాదు. ఏమో మానసం చూస్తే నాకు అట్లనే అనిపిస్తుంది. కనీసం మరి అక్క కూసో నేను పోసుకత్తా షాయని అనకపాయే. ఆ పోతనే అమ్మ అని వచ్చి బాగా రోజులు అవుతుంది. ఇక నానేటి వేండో వచ్చినాక ఇక బంటి అన్ని వాళ్ళ అత్తగారు తోలుకపోయినాక ఇక పోత సాయంత్రం వరకు. ఇక మా ఆయన కూడా ఫోన్ చేసి రమ్మని అంటుండు. వెళ్ళిపోవమ్మా, నువ్వు వెళ్ళిపోవమ్మా, ఇప్పట్లో మళ్ళీ రాకమ్మా. అరే తీ బిడ్డ కూసో, తాను ఎత్తవా? వేణీళ్ళు పెట్టల్లా? పొయ్యి చల్లారిపోయింది, ఇక హీటరు ఎత్తా. హీటరు పెట్టి ఉడుకు నీళ్ళతోటి బిడ్డ ఈపు రాయి. పెట్టుకో అమ్మా. ఏమైందిరా, అయ్యల్ల మీ అత్తగారు అత్త అన్నారా? అత్త అన్నరే, ఇంకా అత్తలేరు కదా. అత్తరు తీగి నేనాయి ఎంతసేపు పోతారు, ఎంతసేపు అత్తరు? ఊరికి ఏమన్నా బలుపుందా? ఇది ఇప్పుడే నన్ను దేక్తలేదు, తర్వాత నన్నెట్లా దేక్తదిగా? కనీసం మాట్లాడిత్తలు కూడా మాట్లాడిత్తలేదు. ఇప్పుడు నేను అలిగి పీకినా గాని. అంటే ఒకసారి ఫోన్ చేయి మా డాడీకి. చేస్తా వంట అయితే గాని, వంట అయినాక ఫోన్ చేద్దాం. ఏమైంది మానస, పోవాలని అనిపిస్తుందా ఏంటి అవ్వగారింటికి? అవును, నా తీటకు నేను మందలిచ్చినట్టు ఉన్నది ఇప్పుడు. అవును అంటుంది, అక్క అని కూడా అంటలేదు. నేను వచ్చింది మొన్ననే కదా అక్క, నాకు కూడా ప్రాణం కొట్టుకుంటది. ఎన్ని రోజులు వచ్చి ఉన్నా కూడా అవ్వగారిల్లు అవ్వగారిల్లే కదా, మరి అందరికి గట్లనే ఉంటది. అవునవును, అయితే మొత్తం ఇన్నుండి కదలనే కదలకు. మొత్తం ఏమైనా సామాను ఉన్నదంతా ఒడిచేదాకా. అవురా మల్లయ్య, గా షెడ్డీలు అమ్మే లింగమూర్తి అత్తనే లేడేమ్రా? ఆ దగ్గర అయితే తక్కువకు అత్తయ్య షెడ్డీలు.
ఏమో ఆడి మీ అద్దెలా ఈ ఊరికే రాకపాయే అమ్మడానికి. ఎందుకే శంభయ్యా నీకు లేవా షెడ్డీలు? గట్ల కాదురా మల్లయ్య, ఇక ఏం చెయ్యాలి, అది తూట్ల షెడ్డీలు పాడైనయి. అవి ఓసారి వేసుకుంటానా ఓసారి వేసుకుంటలేను. అవి వేసుకున్నప్పుడే పెద్ద పెద్ద ఘోరాలు జరుగుతాన్నాయి. నీ అవ ఘోరాలంటే ఏం జరిగినాయే? ఏవో జరుగుతాన్నాయి, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి గాని. విన్నారుర్రా, ఇద్దరే కూర్చున్నారు. ఏం చేయమంటావు పోసవ్వా, ఇద్దరమే కూసున్నాం. ఏటో పోయి వస్తున్నావు కదా. నేనుగా నర్సి దగ్గరికి పోయి వస్తాను శంభయ్య. నర్సి ఒక 200 ఇచ్చింది, మళ్ళా దానికి ఇచ్చేస్తానా. మళ్ళా వేటివేంది అల్లలేదు. ఉన్నది ఇంటికాడనే ఉన్నది. మల్లవ్వకు నరసవ్వతోటి ముచ్చట కావాలాయే, నరసవ్వకు మల్లవ్వతోటి ముచ్చట కావాలాయే. మాతోటే ముచ్చట పెడతారు గాని. అబ్బో గీ గుండుగాడు ఇటు వస్తున్నాడు ఏంది? అయ్యో చుడికి ఇట్లా ఏమన్నా చెప్పిందా ఏంది శంభయ్య? అబ్బో వాడిని చూస్తేనే పిత్తులు పడతానే నాకు. ఇటు చూస్తాండే కదా. ఏమైందయ్యా గట్ల చూస్తాను? ఏం లేదు మా షూట్కి వచ్చిందా ఇటు? ఏది అల్లా ఇటు మొకే రాలేదు, కనవలేదు. అది ఇంటికాడ లేదు, మరి ఎటు పోయిందని నేను చూస్తానవ్వా. మీ షూట్కి సల్లా ఉండా, మీ షూట్కి భాష రాక మమ్మల్ని అందరినీ పరిశాన్ చేయబట్టే. ఆమెకు భాష మంచిగా నేర్పరాదు. ఇక ఏం చేయాలి తాత, ఏం చేయాలి? వీడు నాకు తాత అంటాడు, వీడే ముసలోని లెక్కున్నాడు. కాదు గాని మీ ప్రేమాయణం ఎట్లా కలిసింది? నీది మొత్తం గుండెనాయే, అంత ముసలోని తీరు, ముసలి తెల్లగడ్డం వచ్చి పాడాయే నీకు. ఆ పొల్లు ఎట్లా పడ్డది? ఏం చేయాలవ్వా, అటు మొకై పోయినా నేను. మా అమ్మమ్మల్లూరు అటే పాడైంది. మా మేనమామ పండుగ ఎత్తుండంటే పోయినా. ఆ పక్కింట్లోనే ఈ పిల్ల. ఇక ఈ పిల్ల నన్ను చూసిందంటే వదిలిపెట్టుడే లేదు. ఇక నేను ఈ పిల్లని చూసి ఫ్లాట్ అయినా. ఇక లగ్గం చేసుకున్నా గాని లగ్గం చేసుకున్నందుకు నాకు నరకం చూపించుతాంది భాష వచ్చి భాష రాక. మొన్నకి ముసలోళ్ళ దగ్గరికి వచ్చి నాకు చిన్న బేబీ కావాలి, నీదిత్తదా అంటాంది. అదెంత తప్పు ముచ్చట. ఇక ఏం చేయాలి అవ్వలాలా, జరా అర్థం చేసుకోర్రి. మా షుట్కీకి కొంచెం భాష రాక గట్లనే మాట్లాడుతుంది గాని ఇక మనమే అర్థం చేసుకోవాలి తెలిసినోళ్ళం. ఇక తెలిసిన వాళ్ళం ఎట్లనో అర్థం చేసుకుంటాం గాని తెరుమనోళ్ళతోటి కట్టం కదా. ఇద్దరు గయాలే తూ. ముసలి దగ్గరికి పోయింది. ముసలిది పాపం నాతో చాయ్ పెట్టింది, నేను తాగింది వస్తుంది. ఏ ముసల్దాన్ దగ్గరికి ఏనవే నీ పిచ్చి ముఖంలో చెప్పు. ఇంటికి పోదాందా, హోమ్ హోమ్. నీది ఇక్కడ ఎందుకు ఉంది? ఈ గుండు దాంది సుత్తుంది నీది, నేను వచ్చే వరకు. అగజూడు అటు పోయి ఇటు పోయి మళ్ళా నా మీదకే తిరుగుతాంది ఇది. నేను ఎవరిని చూస్తలేను దా. మళ్ళా మొదలు పెట్టిండ్రు తాత అని. తిన్నా తాత నీది గుండు ఎందుకు ఉంది ఈడ? మిక్సింగ్ లవ్వింగ్ కిస్సింగ్ రొమాన్సింగ్ టోనా? అదేం భాష పాడైంది, ఏందో టోన్ అంటది. నీకు 2 ముసలిది ఉంది. గుండు బేబీ నీది ఇక్కడ ఉంటే ఆ గుండుది నీతో ఉంటది. అగా చూడు గుండోడా, ఈ గుండు తలపండు వాళ్ళగా దాని తలపండు వాళ్ళగా చూసినావా అదేమంటాందో? బరబాబ్రే, దీనికి మాటలు ఎందుకు రావు? అన్ని మాటలు వచ్చు, అన్ని బరబరే అంటాంది ఇది. అవ్వా నీ బాంచం తప్పు పట్టుకోకవ్వా, దానికి భాష రాకనే ఈ లొల్లి నీ కాలు మోకుతా. కమ్ హోమ్ గో. పోతాది నేను రాకపోతే నువ్వు ఇక్కడ ఉంటాది, నేను వస్తే పోతాది. పోదాము హోము పోదాము అంటాది. తాత ఒక ముసలంతో కలిగినవేమే తాత అని నడుగు ఇంటికి పోదాం. గుండు బేబీ తాతకు అండర్వేర్ లేదు, నీది 2 కొనిస్తాదా? ఏంటి ఆడికి షెడ్యూల్ లేవని నీకెట్లా తెలిసే? ఏమంటాంది?
నీకు షెడ్యూల్ లేవు 2 కొని అని అంటాంది. ముసలోడా నీకు షెడ్యూల్ లేవని చెప్పినావు. నేను చెప్పలేదురా అయ్యా. మరి నా పెళ్ళానికి ఎట్లా తెలుసు నీకు షెడ్యూల్ లేవని? ఓ గుండోడా, ఈ పెళ్ళాము మొన్ననో నిన్ననో పామత్తే ముసలోని లాగు పట్టుకొని ఇగ్గింది. లాగు ఊసిపోయేదాకా పామత్తంది, నాకు భయం అవుతుందని ఇగ్గింది. ఇగ్గ వరకు ముసలోనికి లోపట ఏం లేవు. అయ్యో ఏమేసుకోకుండా నువ్వెందుకున్నావు? నాకు లేవు, మరి ఏం చేయాలి? నాకున్నేవు 2 జాంగలు, అవి ఇరిగిపోతానే అని నేనేసుకోలేదు. పామత్తందని నీ పెళ్ళం నాలాగిప్పింది, ఏం చేయాలి? యు డిడ్ బ్యాడ్. Oh no, I am good. పాపము తాతకి లేదు, నీది కొనియ్యి, తాత లోపట వేసుకుంటది. కొనిత్తా, నడు ఇంటికి. అరే పో, భలే షెడ్ లేకుండా వచ్చినావు బయటికి. బాగా చూసినావా గా ముసలోడిని అంటానవేంది? నీ పెళ్ళాన్ని ఆగ్గల పెట్టుకో. నీ పెళ్ళాన్ని ఏమన్నా వచ్చి ముసలోడు లాగిప్పుమన్నాడా ఏంటి? గా ముసలోడిని బెదిరిస్తావు. భలే చేసిర్రు పో. తుటికే కామ్. నీ కోనిచ్చుడు మూడుగా, నీ కోనిచ్చుడు వద్దు, నీ కథ అద్దు పోయే. నీ మొగని చూస్తే నాకు ఉచ్చబడుతుంది. ఒక్క గుద్దుకే నన్ను చంపేటట్టు చూస్తాడు. పోసావా చూసినావా? ఇయ్యాల నువ్వు లేకపోతే నా పని వేసేటోడు వాడు. భయం అయిందా శంబా? మొత్తం నోరు తెరిచినావు కదా. అయ్యో మల్లయ్య నువ్వు సప్పుడు చేయవేమే. ఏ సప్పుడు చేయాలవ్వా? ఇయ్యమ్మ నడతాంది ముచ్చట అని నేను సప్పుడు చేస్తలేను. అత్తమ్మా వెళ్ళొస్తాం. సరే సరే కోడలా, బాగానే దూరం పోతున్నావా అని ఇక గీడికే గాని రేపు పొద్దుగాల మళ్ళా మేమొచ్చి తీసుకొచ్చుకోవాలి. బంటి నువ్వు ఆన్నే ఉండు, నువ్వు కూడా. సరే అమ్మా. పొయ్యత్తాం చెల్లె లత, పొయ్యత్తాం. సరే మామయ్య, ఇక నేను ఇలా పోతా కావచ్చు. ఏ ఉండలేవు, ఒక 2 వద్దులు. పాపం వీళ్ళకు కూడా బావురమన్నట్టు ఉంటది కదా. అదే మాట పట్టుకొని ఇప్పుడు ఉంటా అంటది. ఏమో చూస్తా ఇక. సరే అక్క పోయేస్తాం. అమ్మా పోయత్తనే. పో అమ్మా చూసినవా అని కనీసం మరదరు అప్పుడన్నా పోతా అని ఇప్పుడన్నా పోతా అని మరి అక్క పొయ్యి ఏం చేస్తావు? ఉండరాదు అని అంటలేదు చూసినవా అని. దానికి ఏం తెలుసు బిడ్డ, అది నిన్నగాక మొన్ననే వచ్చే. ఇప్పుడు మన ఇంటికి కొత్తగానేనాయే. దానికి ఇవన్నీ తెలుస్తాయా చెప్పు? రాను చూస్తా అంటే దానికి అన్ని అర్థమైతాయి. అట్లా తప్పు పట్టుకోవద్దు బిడ్డ. అప్పుడు సాయమైనందుకు తప్పు పట్టుకుంటివి, మళ్ళా ఇప్పుడు తప్పు పట్టుకోబడుతుంది. గట్లా పట్టుకుంటారా బిడ్డ? మంచిగా కలిసిమెలిసి ఉండాలి. నువ్వు మీ అత్తగారింటి పోయి ఎన్ని రోజులైతుంది? నువ్వే అప్పుడప్పుడు మీ ఆడబిడ్డను ఎట్లా ఎత్తావు? అది నిన్నగాక మొన్న వచ్చింది, దానికి ఏమెరక? ఇంకేంది కోడల్ని మంచిగానే ఎనికేసుకొని వస్తాను. అయితవాయి గాని రమ్మను అల్లుడిని ఇలా ఫోన్ చేసి ఇటే రమ్మను. ఇక రేపు మనం తీసుకురావడానికి పోయినప్పుడు మనకు కూడా ఇక దావత్ ఎత్తారు కదా, అల్లుడు కూడా ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇక రేపు 1 రోజు లీవ్ పెట్టి ఇటే రమ్మను. ఇక దాని దోరకచ్చిడ వడగొట్టినాక రేపు సాయంత్రం వరకు పోదురు బిడ్డ. సరే తీయమ్మ, ఫోన్ చేస్తా మరి ఏమంటాడు. చెయ్యి. ఇక దోస్తులు చూసిర్రా మన వీడియో మీకు ఎట్లా అనిపించింది? మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.